పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నిర్దేశిత గడువు దాటినా ఇంకా అమెరికాలో ఉంటున్న వారికి భారత్లోని యుఎస్ ఎంబసీ కీలక అడ్వైజర్ జారీ చేసింది. ఈ అంశంలో ఉల్లంఘనకు పాల్పడితే కలిగే తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడించింది. బహిష్కరణ ముప్పు తప్పదని, అదేవిధంగా భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఎంబసీ పోస్ట్ కూడా పెట్టింది. పర్యాటక, విద్యార్థి, వర్క్ పర్మిట్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఈ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ప్రయాణంపై నిషేధం పెడితే భవిష్యత్తులో అక్కడ చదువు, వృత్తి, వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఏవైనా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అయితే అమెరికాలో గడువుకు మించి ఉంటున్న వారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అక్కడ సుఖీభవ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలోనే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో 30 రోజుల నిబంధనలకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారు. అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండి అని గతంలోనే హెచ్చరించింది. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని కూడా పేర్కొంది. అంతేకాదు, ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు $998 ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే $1000 నుండి $5000 ఫైన్ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని, వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని పేర్కొంది ఎంబసీ.